తెలంగాణ సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ రిచ్ స్టేట్ అని నిర్మోహమాటంగా చెప్పేవారు. అందరూ ఎంత డబ్బులున్నా ఎవరూ అలా చెప్పుకోరని విమర్శించేవారు. వ్యక్తిగతంగా అయితే అలా చెప్పవచ్చేమో కానీ ప్రభుత్వం పరంగా అయితే మా దగ్గర డబ్బులు లేవని చెప్పుకోలేరు. ఎందుకంటే అది ప్రభుత్వ ఇమేజ్ కు సంబంధించిన అంశం. అందుకే కేసీఆర్ ఎప్పుడూ తమ ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉందని చెప్పుకోలేదు. దేశంలోనే ధనిక రాష్ట్రం తెలంగాణ. అప్పులిచ్చేందుకు ఆర్థిక సంస్థలు వెంటపడుతున్నాయి. అప్పులు చేయటం తప్పు కాదు, కానీ వాటిని సద్వినియోగం చేయటం కీలకమని అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించేవారు. ధనిక రాష్ట్రం అన్న హోదాను మెయింటైన్ చేసేవారు. అంతా లగ్జరీగా ఉండేలా చూసుకునేవారు. దేశంలో ఏ రాష్ట్రం కట్టని అత్యంత భారీ ప్రాజెక్టు కట్టారు. హైదరాబాద్ మౌలిక సదుపాయాలు ఊహించనంతగా మెరుగుపరిచారు. అప్పులతో ఆయన మంచి చేశాడా చెడు చేశాడా అన్న దానిపై అనేక విశ్లేషణలు రావచ్చు, కానీ ఆయన వాదన మాత్రం ఒకటే, అదే తెలంగాణ రిచ్. అయితే ఇప్పుడు మాత్రం సీన్ మారిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలన తర్వాత తెలంగాణ అప్పుల పాలైందని వాదిస్తున్నారు. 8.5 లక్షల కోట్ల అప్పులు అయ్యాయని అంటున్నారు. వాటిని తీర్చడానికి కిస్తీలు కట్టడానికి డబ్బులు సరిపోవటం లేదని అంటున్నారు. కేసీఆర్ చేసిన అప్పుల కారణంగా దివాలా తీసేశామని వస్తోన్న ఆదాయానికి చేస్తోన్న ఖర్చునకు పొంతనలేదని సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులు దొంగల్లాగా చూస్తున్నాయని అంటున్నారు. రోడ్లు కూడా వేయలేకపోతున్నామని అంటున్నారు. ఆయన మాటలు వింటున్న వారికి గతంలో కేసీఆర్ మాటలు గుర్తురాక ఉండవు. అప్పట్లో కేసీఆర్ తెలంగాణ రిచ్ స్టేట్, బోలెడన్ని అప్పులు ఇస్తున్నారు, తీసుకుంటున్నామని చెప్పేవారు. ఇప్పుడు రేవంత్ ఏ సందర్భమైనా ఆయన తెలంగాణ ఆర్థిక పరిస్థితి గురించి చెప్పకుండా ఉండటం లేదు. అప్పట్లో కేసీఆర్ అప్పులు ఇచ్చేందుకు చాలా మంది వస్తున్నారని అనేవారు, కానీ ఇప్పుడు రేవంత్ అప్పులు పుట్టడం లేదని, దొంగల్లా చూస్తున్నారని అంటున్నారు. పడిపోయిన పరపతిని ఇది సూచిస్తుందని అనుకోవచ్చు. కేసీఆర్ తెలంగాణను రిచ్ స్టేట్ గా ప్రొజెక్ట్ చేసిన రేవంత్ తెలంగాణను పూర్ స్టేట్ గా, అప్పులతో తెలంగాణ దివాలా దిశగా వెళ్తోందని చెప్పినా అది వారి రాజకీయ విధానాల ప్రకారమే జరుగుతుంది. అంటే తెలంగాణ విషయంలో ఈ ఇద్దరు నాయకుల తీరు భిన్నమని తేలిపోతోంది. ఓ కుటుంబం ఆదాయం, అప్పులు, ఖర్చులను ఎలా బ్యాలెన్స్ చేయాలో అలాగే రాష్ట్రాన్ని బ్యాలెన్స్ చేయాలి, హామీలను అమలు చేసుకోవాలి. ఈ క్రమంలో కేసీఆర్ నింపాదిగా ఉంటే రేవంత్ మాత్రం కంగారు పడుతున్నట్లుగా కనిపిస్తోందని అనుకోవచ్చు. కేసీఆర్ ఉద్యోగుల సమ్మెలు లాంటివి చాలా చూశారు, కానీ ఆయన డీల్ చేసిన విధానం వేరు, రేవంత్ డీల్ చేస్తోన్న విధానం వేరు. కేసీఆర్ పాజిటివ్ పద్ధతిలో డీల్ చేసేవారు, కానీ ఇప్పుడు రేవంత్ నెగిటివ్ యాంగిల్లో డీల్ చేస్తున్నారు. ఆయన తీరు వల్ల తెలంగాణ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉందన్న సంకేతాలు వెళ్తున్నాయి. దీనివల్ల తెలంగాణకు మేలు జరుగుతుందా లేదా అన్నది చెప్పలేం, కానీ రేవంత్ రెడ్డికి మాత్రం రాజకీయంగా 1% కూడా మేలు చేయదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.